నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా కాలభ్రమలు. కాలం పరుగులు తీస్తుంది అంటారు కొందరు. కాలం గడవడమే లేదు అంటారు ఇంకొందరు. నిజంగా కాలం పరుగులు పెడుతుందా? లేక మెల్లగా నడుస్తుందా? అంటే ఈ 2 ప్రశ్నలు భ్రమలే కానీ నిజాలు కావు. మనిషి తన పుట్టుక నుంచి ప్రతిదినం భ్రమలకు లోనవుతూ ఉంటాడు. అతడిలోని అజ్ఞానం భ్రమల రూపంలో బయటపడుతూ ఉంటుంది. మనిషి నిత్యం పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా తన జీవితం కోసం పరుగులు పెడుతుంటాడు. కాలంతో పోటీ పడుతూ సాగిపోతూ ఉంటాడు. పగలంతా ఎన్ని గంటలు పనిచేసినా ఇంకా ఏవో మిగిలిపోతూనే ఉంటాయి. 12 గంటల పగటి వ్యవధిలో లెక్కకు మించిన బాధ్యతలను నెరవేర్చాలంటే సాధ్యం కాదు. అందుకే ఇంకా పగటి సమయం మిగిలి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అందుకే కాలం ఆగకుండా పరుగులు తీస్తుందని భ్రమపడుతుంటాడు. పని లేని వాడికి కాలం గడవదు. క్షణం యుగంలా గడుస్తుంది. మన్ను తిన్న పాముల కాలం ఇలా మెల్లగా ఎందుకు నడుస్తుందని భ్రమ కలుగుతుంది. దాంతో అతడిలో అసహనం, అశాంతి, ఆవేశం కలుగుతూ ఉంటాయి. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోతే మనిషిని ఇలాంటి ఆలోచనలే వెంటాడుతాయి. సామ్రాజ్యాలను ఏలే చక్రవర్తులకు, సగటు మనుషులకు కాలం ఒకే విధంగా ఉంటుంది. ఏ కాలంలో ఏ పని చేయాలో నిర్ణయించుకొని ప్రణాళికాబద్ధంగా కాలానుక్రమణికను ముందుగానే సిద్ధం చేసుకొని సాగే అప్రమత్తుడైన మనిషికి కాలం సహకరిస్తుంది. అంటే టైం టేబుల్ను ప్రిపేర్ చేసుకొని అట్లా టైం హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. లేకుంటే కాలసర్పమై కాటు వేస్తుంది. కావ్యశాస్త్ర చర్చలతో, అధ్యయనాలతో, పరిశోధనలతో, అన్వేషణలతో మేధావులు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మూర్ఖులు మాత్రమే చెడు వ్యసనాలతో, అతినిద్రతో, కలహాలతో కాలాన్ని వ్యర్థంగా గడుపుతారని ప్రాచీన నీతికారులు ప్రబోధించారు. నీతి శాస్త్రాలని మనిషికి కాలోచిత కర్మలను ఆచరించాలని ఉపదేశిస్తున్నాయి. కాలం ఎప్పుడు తన పరిధులను దాటి ప్రవర్తించదు. ఒక్క లిప్త కాలము ముందుకు కానీ వెనుకకు కానీ దురాక్రమించదు. నిర్దిష్ట వేగంతోనే ముందుకు సాగుతుంది. ఋతువులు ఏవి తమ పరిధులను దాటవు. ఋతువులు, ఆయనాలు, మాసాలు, పక్షాలు, వారాలు, దినాలు ఒకదాన్ని అనుసరించి మరొకటి తమ పరిధుల్లోనే ప్రవర్తిస్తుంటాయి. కాలలీలలో మనిషి కొట్టుకొని పోతూ ఆర్తనాదాలు చేస్తాడు. మంచి జరిగితే మంచి కాలమని, చెడు జరిగితే చెడు కాలమని కాలానికి పేర్లను ఆపాదిస్తాడు. మంచి చెడులకు కాలంతో సంబంధం లేదు. మనిషి తాను చేసిన సుకృత్యాలకు, దుష్కృత్యాలకు పర్యవసనంగా ఫలితాలను పొందుతాడనేది వాస్తవం. మనిషి భ్రమ అనే పువ్వు చుట్టూ భ్రమరంలా తిరుగుతుంటాడు. లేనిదేదో ఉందనుకుంటాడు, ఉన్నదాన్ని లేదనుకుంటాడు. సత్యాన్ని అసత్యంలో భావిస్తాడు, అసత్యాన్ని సత్యమని నమ్ముతాడు. మనిషి దృష్టి ఎలా ఉంటే అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అనంతంగా గడిచిన గతకాలం అసలు వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచిన నమ్మలేని మనిషి కాలరహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు. పాదరసంలా జారిపోతున్న కాలాన్ని పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మర్చి అయోమయంలో బతికిపోతున్నాడు. అయినా కాలం తన పని తాను చేసుకుంటూ సాగిపోతూనే ఉంది అని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు రాసిన అంతర్యామి ఇది. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఫ్రూట్ఫుల్గా వాడుకుంటే బాగుంటుంది అనేది అంతరార్థం. ఇదన్నమాట ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.